ఈ వీడియోని అతి ముఖ్యమైనది అనుకొని చేస్తున్నాను. ఎందుకంటే చాలా ముఖ్యమైనదే చెప్పాలంటే. ఇప్పుడు వీటిని అయ్యప్ప ఒత్తులు అంటారు. ఈ అయ్యప్ప ఒత్తులు చాలా వరకు భక్తులందరికీ తెలిసిందే. కంపెనీ వాళ్ళు అయ్యప్ప అని ప్రింట్ తోటి ఒక కార్డు తయారు చేసి ఆ ప్రింటు ఆ ఒత్తుల కవర్లో పెట్టేసి సీల్ చేసి ప్యాకింగ్ చేసి అమ్మడం జరుగుతుంది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మనం సనాతన ధర్మంలో అందరం కూడా దేవుళ్ళను పూజిస్తున్నాము. మరి ఇప్పుడు ఈ ఒక దేవుణ్ణి ప్రింట్ చేసి అయ్యప్పని మీద భక్తితోటి ప్రింట్ చేసి ఆ కవర్లో పెట్టి సీల్ చేసి అమ్ముతున్నారు. మనం ఒత్తుల్ని అవసరం మేరకు తీసుకొని ఆ కార్డుని బయట వేస్తున్నాం. బయట వేస్తుంటే ఏమవుతుంది? ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నాం. మనందరం తొక్కుతున్నాం. కొంతమంది ఆ చేతులతోటి నలిపి బయట వేస్తారు, కొంతమంది తొక్కుతారు. మరి మనం పూజిస్తున్నాం, భక్తితో పూజిస్తున్నాం, అంతా బాగానే ఉంది. ఒక్క నిమిషంలో ఏమవుతుంది? చింపి అవతల బారేయటం, తొక్కటం. ఇంకా నువ్వు ఎంత పూజ చేసినా ఫలితం ఏముంది? ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి కవరు కొనుక్కొని మనం చేస్తున్నాం, వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు, మనం కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మనం కొనటంలో తప్పు పట్టలేం, భక్తుల్ని తప్పు పట్టలేం. ప్రింట్ చేసేవాళ్ళే ఆలోచించాలి, ఇలాంటి కార్డు దీంట్లో పెట్టద్దు అని. సింపుల్గా అయ్యప్ప అని పేరు పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఆ ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల మనం తొక్కుతున్నాం. అది వాళ్ళు కూడా గ్రహించాలి. ఈ మార్పు అన్ని కంపెనీలు రావాలి. ఇది ఒక అయ్యప్ప కంపెనీ అనే కాదు, అయ్యప్ప ఒత్తులనే కాదు, అనేకమైనటువంటి కంపెనీలు కూడా దేవుళ్ళ ఫోటోలు పెట్టడం వల్ల ఎక్కడ పడితే అక్కడ మనం తొక్కుతున్నాం. ఒక అగ్గిపెట్టె కానివ్వండి, ఏ వస్తువుని చూడండి, దేవుళ్ళు ఫోటోలు పెట్టడం, దుర్గామాత ఫోటోలు పెట్టడం, మహాలక్ష్మి అమ్మవారి ఫోటోలు పెట్టడం, చాలా రకాలుగా దేవుళ్ళవి ప్రింట్ చేసి అమ్మడం జరుగుతుంది. కానీ ఒకసారి ఆలోచించాలి, కంపెనీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. దీన్ని మార్పు తీసుకురావాలంటే మీలోనే ఉంది. ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది. మీరు ప్రింట్ చేయటం విధానాల పేరు పెట్టుకోండి, కానీ దేవుడు ఫోటో ప్రింట్ పెట్టి అది తొక్కే విధంగా 10 మంది తొక్కే విధంగా చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ కింద నేను ఇప్పుడు ఈ నంది ఉంది, ఈ నంది పెట్టాడు, మహానంది అని చెప్పేసి పేరుతోటి ప్రింట్ చేసి పెట్టిండు. మహానంది అంటే మహానంది కూడా ఆలోచించాలి. మరి ఆ నందిని కూడా మనం తొక్కుతున్నట్టే. ఒకసారి ఈ నంది కూడా కరెక్ట్ అయింది కాదు, పేరు పెట్టుకోండి, బాగుంటుంది. మహానంది, నంది ఎందుకు ప్రింట్ చేయాలి అనవసరంగా? ఇక్కడ చూడండి, ఓం సాయి అన్న చోట సాయిబాబా ఫోటో లేదు, బాగుంది. సౌభాగ్యం అన్న చోట ఇంటి వాకిలేసి ఇల్లు వేసి పల్లెటూరు వాతావరణం వచ్చేలాగా ఆ ఇల్లు, అక్కడ ముగ్గులు వేయటం, ఆ స్త్రీ కూర్చోవటం, ఆ చెట్టు, అది బాగుంది. ఆ విధంగా ప్రింట్ చేసుకోవాలి. ఇక్కడ మహాలక్ష్మితోటి వాళ్ళు ప్రింట్ చేశారు. ఈ పేడ రంగు అంట, మరి ఇది కూడా బాగానే ఉంది. ఒక అయ్యప్ప ఒత్తులు కానే కాకుండా ఇంకా అనేకమైనటువంటి వస్తువుల మీద కూడా దేవుడి పేరు కార్డులు ప్రింట్ చేసి ఈ విధంగా సీల్ చేసి అమ్మడం జరుగుతుంది. దీన్ని స్ప్రెడ్ చేయండి, వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది, వాళ్ళు కూడా మార్చుకుంటారనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. కంపల్సరీగా అందరూ వీడియో చూసి షేర్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, కంపల్సరీగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. జై భారత్.